వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వినిపిస్తున్నటువంటి పేరు తీన్మార్ మల్లన్న. సో తీన్మార్ మల్లన్న నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ ఏ పార్టీలకు వెళ్ళబోతున్నాడు, ఏ కొత్త పార్టీ ఏమన్నా పెట్టబోతున్నాడా అన్నది మాత్రం పెద్ద ఎత్తున కూడా చర్చలు జరుగుతున్నాయి. సో మరి మల్లన్న ఒకవేళ వెళ్తే ఏ పార్టీలకు వెళ్ళొచ్చు, లేకపోతే కొత్త పార్టీ పెడతాడా అనేది ఒకసారి చూద్దాం. తీన్మార్ మల్లన్న గతంలో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ, తను భారతీయ జనతా పార్టీ జైల్లో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్సీ టికెట్ తీసుకొని ఎమ్మెల్సీ కూడా అవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ తనకి షోకాజ్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేయడం అనేది జరిగింది. మరి దానికి వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంది, బీసీ కులగణకు సంబంధించి పేపర్లు తగలబెట్టారు. సో ఆ విధంగా చట్ట విరుద్ధం అది. అలాగే ఏఐసిసి కూడా చాలా సీరియస్ అయింది ఆ విషయంలో. అందుకని తీన్మార్ మల్లన్న పైన మేము సస్పెండ్ చేయడం అనేది జరిగింది అని చెప్పేసి కూడా చెప్పారు. సో తీన్మార్ మల్లన్న గతంలో బీఆర్ఎస్ ఓడించాను, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాను అని చెప్పేసి కూడా శబ్దం చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మళ్ళీ భారతీయ జనతా పార్టీకి వెళ్తాడా అంటే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి తీన్మార్ మల్లన్నకి అస్సలు సెట్ కాదు. సో ఇంకా మిగిలిన పార్టీ ఏంది, బీఆర్ఎస్ పార్టీలోకి తీన్మార్ మల్లన్న వెళ్తాడా? సో ఇంపాసిబుల్. ఎందుకంటే 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటూ బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకంగానే కాంగ్రెస్ ని గెలిపించాడు. సో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత మిగిలిన పార్టీ ఏదైనా ఉందా అంటే టీడీపీ. సో టీడీపీ పార్టీ ఎందుకు ఇతర పార్టీలు లేవా అంటే ఇతర పార్టీల కన్నా ఈ 3 పార్టీల కన్నా టీడీపీ ఎంతో స్ట్రాంగ్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. టీడీపీకి దాదాపుగా 15% ఓట్ బ్యాంక్ అనేది ఇంకా తెలంగాణలో ఉంది, ఒక పాయింట్. తర్వాత ఏపీలో చూసుకున్నట్టయితే బీసీ నినాదాన్ని ఎక్కువగా టీడీపీ యూజ్ చేస్తుంది, సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు టీడీపీకి తెలంగాణలో ఒక కొత్త అధ్యక్షుడు కావాలి, బలమైన అధ్యక్షుడు కావాలి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ ని ఎదిరించేటోడు కావాలి కాబట్టి సో ఆల్రెడీ ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎదిరిస్తున్నాడు, గతంలో కేసీఆర్ ని ఎదిరిస్తున్నాడు కాబట్టి సో టీడీపీలకు వెళ్తున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా వార్తలు అనేది వస్తున్నాయి. ఇదే విషయం పైన చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడుతున్నట్టు కూడా వార్తలు రావడం అనేది జరుగుతుంది. మరి టీడీపీ పార్టీ తీర్మానం వల్ల నేను యాక్సెప్ట్ చేస్తుందా అంటే ఆ విషయంలో మాత్రం నో చాయిస్. ఎందుకంటే ఒక అధ్యక్షుడు అనేటోడు విమర్శిస్తే సరిపోదు, రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి, పార్టీని బలోపేతం చేయాలి, కమిటీలు వేయాలి. సో ప్రతి ఒక్క దాంట్లో ఆయన పాత్ర అనేది కీలకంగా ఉండాలి. సో ఆ విధంగా మరి తీర్మానం మల్లన్న చేయగలుగుతాడా అంటే సభలు పెట్టడం వరకు ఓకే, కానీ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా తీర్మానం మల్లన్న సెట్ అవుతాడు, కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాత్రం సెట్ కాడని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మళ్ళీ ఇంకో ఆప్షన్, ఎందుకంటే ఇంకో టీడీపీకి వెళ్ళినా కూడా ఒకవేళ అటు ఇటు మాట్లాడినా, రేవంత్ క్యాటరీగా మాట్లాడినా, ఇంకేదైనా బీజేపీ క్యాటరీకి మాట్లాడినా కూడా తను ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆ విషయంలో సెట్ కాదు. సో అక్కడ చంద్రబాబు నాయుడు నుంచి మళ్ళీ ఏదైనా విషయాలు ఇవి మాట్లాడద్దు అని చెప్పేసి కొన్ని విషయాలు కీలకంగా ఉంటాయి కాబట్టి సో టీడీపీ పార్టీ కూడా సెట్ కాదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి కొత్త పార్టీ ఏమైనా పెడతాడా అంటే అవుననే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త పార్టీ పెడితే తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి దాదాపుగా 50 నుంచి 60 మంది కీలక నేతలు ఉన్నారని చెప్పేసి వారు గతంలో చెప్పారు. మా బీసీలు అవకాశం ఇస్తే హెలికాప్టర్ ఎక్కుతారు, ఇంకేదైనా చేస్తారని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాట. మరి తీన్మార్ మల్లన్న గతంలో కూడా పార్టీ పెట్టాడు కదా, మరి అప్పుడు ఏమైనా సక్సెస్ అయ్యాడా అంటే ఆ టైంలో ఫెయిల్యూర్ కావడం అనేది జరిగింది. మరి తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టి మరి ఎంతవరకు సక్సెస్ అవుతాడు ఈ టైంలో అంటే ఆ టైం చూసుకున్నట్టయితే దానికన్నా ఇప్పుడు తీన్మార్ మల్లన్న గ్రాఫ్ అంతో ఇంతో పెరిగింది. అలాగే ఒక ఎమ్మెల్సీగా కూడా చేశారు కాబట్టి తనకంటూ ఒక ఓట్ బ్యాంక్ సాధించుకోవడం అనేది జరిగింది. అలాగే బీసీలని ఒకవైపు తీయడంలో చైతన్యం సాధించడంలో తీన్మార్ మల్లన్న ఒక రకంగా సక్సెస్ అయ్యారు. అలాగే ఈవెన్ రఘునందన్ రావు లాంటి వాళ్ళు కూడా తీన్మార్ మల్లన్నని యాక్సెప్ట్ చేస్తున్నారు, అంటే తన గురించి మాట్లాడుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. తీన్మార్ మల్లన్న డెఫినెట్ గా గ్రాఫ్ పెరిగింది. ఒకవేళ సొంత పార్టీ పెడితే మరి ఎవరికైనా టికెట్లు ఇచ్చుకునేంత అంత డబ్బుతో కూడుకున్నది కాబట్టి అని చెప్పేసి అదే రకంగా మాట్లాడుకుంటే 20 నుంచి 30 మంది కీలక నేతలను కనుక తీన్మార్ మల్లన్న పోటీలో నిలబెడితే 2028 ఎన్నికల్లో సో డెఫినెట్ గా అందులో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా ఆ సమయానికి కింగ్ మేకర్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఈ రకంగా కూడా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది.
15 నుంచి 20 మంది గెలిచినా హంగ్ వచ్చే అవకాశం ఉంటది. హంగ్ వస్తే డెఫినెట్ గా మల్లన్న వైపు చూసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈవెన్ ఒకవేళ కొడితే డైరెక్ట్ గా సీఎం సీటే కొట్టచ్చు అనే ఆలోచనలో కూడా మల్లన్న ఉన్నట్టు తెలుస్తుంది. సో సీఎం సీట్ ఏంటంటే మళ్ళీ బీసీలకి న్యాయం జరగాలి, నెక్స్ట్ కూర్చుంటే సీఎం సీట్ లో బీసీ కూర్చోవాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న పదే పదే చెప్తున్నటువంటి మాట. సో ఆ విషయంలో తీన్మార్ మల్లన్నకి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ తీన్మార్ మల్లన్న కనుక పెడితే కొత్త పార్టీ పెట్టచ్చు, టీడీపీ కావచ్చు, మిగతా పార్టీలోకి వెళ్తే వెళ్ళే అవకాశాలు లేదని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఒకవేళ తీన్మార్ మల్లన్న కనుక కొత్త పార్టీ పెడితే డెఫినెట్ గా సక్సెస్ అవుతాడా లేదా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.